హే గైస్ వాట్సాప్ దిస్ ఇస్ చందన వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోల్డెన్ గర్ల్ చందు. అందరు ఎలా ఉన్నారో ఏం చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. సో ఇట్స్ బీన్ లాంగ్ టైం నేను వీడియో అనేది షూట్ చేయడము. ఐ నో ఒక 7-8 మంత్స్ అవుతుంది అనుకుంటా నేను ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లో వీడియోస్ వేసి అప్పుడొకటి ఏదో ఒకేషనల్గా వేస్తున్నాను. ఐ నో ఐ ఆమ్ స్టక్ విత్ సమ్ పర్సనల్ రీజన్స్. సో వాటి వల్ల నేను అసలు అన్నిటికీ కొంచెం దూరంగా ఉండే అనమాట. సో ఐ ఆమ్ ద పర్సన్, నా పర్సనల్ థింగ్స్ని కొన్నిటిని నేను సోషల్ మీడియాలో పెట్టలేను. అండ్ అది నాకు ఇష్టం లేదు. మీరు నా ఫుల్ యూట్యూబ్ ఎక్కడ చూసినా ఏ వీడియోస్ చూసినా ఓన్లీ హ్యాపీ వీడియోస్ మాత్రమే ఉంటాయి. మేము ఎప్పుడైనా కొంచెం లో ఉన్నప్పుడు కానివ్వండి, కొంచెం స్ట్రగుల్ ఫేస్లో ఉన్నప్పుడు ఆ వీడియోస్ నేను అసలు షూట్ చేయను. ఎందుకంటే అవి షూట్ చేసి పోస్ట్ చేసి అది మళ్ళీ నేనే ఒక్కొక్కసారి చూసుకున్నప్పుడు ఐ రియలీ డోంట్ వాంట్ టు గెట్ బ్యాక్ టు దోస్ బ్యాడ్ డేస్ అని అనిపిస్తుంది నాకు. అండ్ నా బ్యాడ్ డేస్ గురించి మీకు చెప్పుకుంటూ మీ డేని కూడా పాడు చేయడం నాకు ఇష్టం ఉండదన్నమాట. సో చాలా వరకు నేను నా హ్యాపీ మూమెంట్స్ని మాత్రమే షేర్ చేసుకుంటూ ఉంటాను ఇక్కడ. అస్సలు నా పర్సనల్వి కొన్ని అస్సలు నేను షేర్ చేయను. అండ్ ఐ జెన్యూన్లీ కంఫర్ట్ ఉండనన్నమాట అలాంటి విషయాలలో. సో అదే ప్రాసెస్లో నేను చాలా దూరం అయ్యానమాట యూట్యూబ్ వీడియోస్కి. చేయకుండా చాలా సైలెంట్ అయిపోయాను. సో మళ్ళీ ఈ వీడియోతో నేను కంబ్యాక్ ఇస్తున్నాను. సో ఇప్పటి నుంచి ఐ విల్ ట్రై మై బెస్ట్ టు పోస్ట్ రెగ్యులర్లీ. అండ్ కొన్ని పర్సనల్ థింగ్స్ని కూడా ఇప్పటి నుంచి షేర్ చేసుకుందాం అని అనుకుంటున్నాను. అండ్ అవి కూడా ఎందుకు షేర్ చేసుకుంటున్నానంటే చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అనమాట. ఎవరైతే ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఉన్నారో, సెకండ్ ప్రెగ్నెన్సీ ఆర్ ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఉన్నారో వాళ్ళందరికీ యూస్ఫుల్ అయ్యే టాపిక్స్ గురించి నేను మాట్లాడతాను. నథింగ్ మోర్ దెన్ దాట్. సో మీ అందరికీ ఆల్రెడీ తెలుసు దాట్ ఐ యామ్ ప్రెగ్నెంట్ అని చెప్పి. ఎందుకంటే నేను షార్ట్ వీడియో రూపంలో నా ప్రెగ్నెన్సీ రివీల్ అనేది నేను ఆల్రెడీ చేసేసాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే నాకు విషెస్ పంపించారో అండ్ వాళ్ళ లవ్ అండ్ సపోర్ట్ని చూపించారో వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. సో ఈ వీడియో ఐ జస్ట్ వాంటెడ్ టు టాక్ అబౌట్ హౌ మై ప్రెగ్నెన్సీ స్టార్టెడ్ అండ్ ఎలా మేము మేనేజ్ చేస్తున్నాము ఏంటి అన్నది నేను చెప్దాం అనుకుంటున్నాను. యాజ్ ఐ టోల్డ్ ఐ ఎమ్ నాట్ సచ్ పర్సనల్ అన్ని పర్సనల్ థింగ్స్ షేర్ చేసుకునే పర్సన్ని కాదు. కాబట్టి నేను నా రివీలింగ్ వీడియో కూడా నేను షూట్ చేయలేదు. నాకు అంత మైండ్ కూడా రాదండి ఆ టైంలో. నేను కెమెరా పెట్టాలి, కెమెరా ముందు నా ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి, ఇవన్నీ నాకు అసలు తట్టవన్నమాట. నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు చేసినప్పుడే అనుకున్నాను, సరే ఇప్పుడు కొంచెం టెన్షన్లో ఉన్నా కాబట్టి వదిలేశాను. సెకండ్ ప్రెగ్నెన్సీ అప్పుడు చేద్దాంలే ఇవన్నీ అని అనుకున్నాను. బట్ ట్రస్ట్ మీ గైస్, సెకండ్ ప్రెగ్నెన్సీ అప్పుడు కూడా నాకు అసలు థాట్ రాలేదనమాట. అందులోనూ చాలా డేస్ అయిపోయింది నేను వీడియోస్ అవి ఇవి తీసి. సో అసలు నాకు మైండ్లో కూడా రాలేదనమాట అవి తీయాలి, పోస్ట్ చేయాలి అని చెప్పి. ఎనీహౌ సింపుల్గా నేనైతే నా ప్రెగ్నెన్సీ రివీల్ని మీ అందరితో షేర్ చేసేసుకున్నాను. అండ్ మీ లవ్ అండ్ సపోర్ట్ని కూడా అన్ని మెసేజెస్ ద్వారా మీరు పంపించారు కాబట్టి ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్. సో చాలామంది మా ఫ్రెండ్స్ కానివ్వండి, కొంతమంది ఫ్యామిలీ పీపుల్ కానివ్వండి, నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఈజ్ దిస్ అ ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ అని అడిగారు. అండ్ ఐ జెన్యూన్లీ వాంటెడ్ టు టెల్ ఇది అసలు ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ కాదు. యాజ్ ఐ టోల్డ్ మేము ఆల్రెడీ ఒక 7 months నుంచి కొన్ని గో త్రూ అవుతున్నాము. సో ఐ థాట్ మనం కొంచెం బ్రేక్ ఇద్దాము. సో ఒక 2 years బ్యాక్ ఒక 1.5 year బ్యాక్ మాకు ప్లాన్ ఉండే అనమాట. షర్విన్కి 5 years వచ్చేలోపు లెట్స్ ప్లాన్ ఫర్ సెకండ్ బేబీ అన్నట్టు మాకు ఉండే. బట్ సిచ్యువేషన్స్ కొన్ని టఫ్ అవ్వడంతో వీ థాట్ నో, లేదు కొంచెం పోస్ట్పోన్ చేసేద్దాము, లెట్స్ సీ హౌ ఇట్ గోస్. దేవుడి దయ ఇంకా మనకు సెకండ్ బేబీ ఉంటే డెఫినెట్గా వస్తుంది, బట్ ఇప్పుడైతే వద్దులే అని అనుకున్నాం అనమాట. బట్ మేము ఎలాంటి ప్రికాషన్స్ అంటే రాకుండా ఉండడానికి ఆర్ ఎల్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మేము అవన్నీ ఆలోచించలేదు. ద మెయిన్ థింగ్ ఏంటంటే లాస్ట్ January 2025 జాన్లో నేను చాలా సిక్ అయిపోయాను అనమాట. ఐ గాట్ నిమోనియా. అప్పుడు ఆల్మోస్ట్ నేను 1 week వరకు హాస్పిటలైజ్డ్ అయ్యాను.
అండ్ 20 days వరకు నేను బెడ్ మీదనే ఉండే అనమాట. అదే టైంలో షెర్విన్కి మైల్డ్ ఫ్రాక్చర్ అవ్వడం హ్యాండ్ ఇవన్నీ జరిగాయి లాస్ట్ ఇయర్ జాన్యువరిలో. థ్యాంక్ గాడ్ ఆ టైంలో నేను మా మమ్మీ దగ్గర ఉండడం వల్ల చాలా హెల్ప్ అయింది. లేదంటే నేను శివ చాలా సఫర్ అయ్యేవాళ్ళం ఇక్కడ. సో దాని తర్వాత దాని గురించి ఒక వీడియో తీసి పెడదాం అనుకున్నాను. యాజ్ ఐ టోల్డ్ నేను అసలు ఏ వీడియో షూట్ చేయలేదన్నమాట. చాలా టఫ్ అనిపించింది నాకు మాత్రం అప్పుడు. సో అప్పుడు నా హెల్త్ గురించి డిసైడెడ్ అనమాట. ఇప్పుడు వద్దు, నీ హెల్త్ కొంచెం మంచిగా సెట్ అయ్యాక లెట్స్ ప్లాన్ అన్నట్టు మేము ఉండే. అండ్ అదే ప్రాసెస్లో ఫస్ట్ నేను నా హెల్త్ గురించి చూసుకుందామని చెప్పి ఐ స్టార్టెడ్ టేకింగ్ అ నైస్ న్యూట్రిషన్ ఫుడ్. దాని తర్వాత జిమ్లో జాయిన్ అయ్యాను. జిమ్కి వెళ్ళాను. ఒక 3-4 months మంచిగా జిమ్కి వెళ్ళడం స్టార్ట్ అయ్యింది. ఏంటంటే బాడీకి ఒక రెగ్యులర్ యాక్టివిటీ అనేది స్టార్ట్ అయ్యిందనమాట. అవ్వింది అండ్ ఎవ్రీథింగ్ వాజ్ గోయింగ్ స్మూత్. ఆల్ ఆఫ్ సడన్గా వీ గాట్ టు నో దట్ వీఆర్ ప్రెగ్నెంట్. సో ఐ వాజ్ ప్రిపేర్డ్ ఫర్ ఎవ్రీథింగ్ అండి. నాకు యూజువల్లీ నా పీరియడ్స్ అనేవి అసలు స్కిప్ అవ్వవు. అలాంటిది స్కిప్ అయ్యింది అన్నప్పుడు నాకు కొంచెం డౌట్ వచ్చింది. అండ్ వీ వర్ రెడీ అండ్ ఐ వాజ్ ప్రిపేరింగ్ శివ యాజ్ వెల్. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదున్నా మనం పాజిటివ్గానే తీసుకుందాము. లెట్స్ మూవ్ ఫార్వర్డ్ విత్ అ హ్యాపీనెస్ అనేది చెప్పాను. సో ఎవ్రీథింగ్ కొంచెం మెల్లిగా సెటిల్ అవుతాయి కూడా అని చెప్పి అనుకున్నాము. అండ్ నేను ఒక 1 week గ్యాప్ తీసుకొని టెస్ట్ చేసుకున్నాను. సో ఐ గాట్ పాజిటివ్. సో ఐ వాజ్ రియలీ హ్యాపీ గైస్. నేను చాలా హ్యాపీగా ఉండే అనమాట. ఎందుకంటే ఎప్పుడున్న సిచ్యువేషన్లో అందరూ సింగిల్ చైల్డ్ చాలు, ఒక బేబీకి మంచి ఎడ్యుకేషన్ ఇస్తే చాలు, వాళ్ళని మంచిగా చూసుకుంటే చాలు అన్న ప్రాసెస్సే ఆలోచిస్తున్నారు. బట్ మాకు చిన్నప్పటి నుంచి మా డాడీ కానివ్వండి, మా మమ్మీ కానివ్వండి ఒకటే నేర్పించారు. ఏంటంటే ఫ్యూచర్లో మనకంటూ మన ఫ్యామిలీ ఉండాలి, సిబ్లింగ్స్ ఉండాలి, ఒంటరిగా ఉండొద్దు. ఫ్యూచర్లో మీరు మనమే ఒక పెద్ద ఫ్యామిలీలా ఉంటాము అని చెప్పి ఇది చిన్నప్పటి నుంచి మాకు మైండ్లో తిరుగుతున్న ఇదనమాట. సో నాకు చాలా వరకు కొంతమంది సింగిల్ చైల్డ్ చాలు, వాళ్ళకి ఎఫోర్డ్ చేస్తే చాలు అన్నట్టు థాట్స్ ఇచ్చారో అదే వైస్ వర్సా లైక్ సేమ్ అలానే చాలామంది లేదు, సిబ్లింగ్ ఉండాలి, మనము వాళ్ళకి ఇచ్చే పెద్ద గిఫ్ట్ ఆర్ పెద్ద ఆస్తి ఏదైతే ఉందో అది జస్ట్ సిబ్లింగ్ మాత్రమే. మనం ఖచ్చితంగా మన పిల్లలకి సిబ్లింగ్స్ అనేది ఇవ్వాలి. సింగిల్ చైల్డ్గా చాలా టఫ్గా ఉంటుంది అని. బట్ ఐఎమ్ నాట్ జడ్జింగ్ ఎనీవన్. ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి థాట్ ప్రాసెస్ వాళ్ళకు ఉంటుంది. బట్ నాకు కూడా షెర్విన్కి ఒక సిబ్లింగ్ ఉంటే బాగుంటుంది అని అనిపించింది. అండ్ వాడు కూడా స్టార్టెడ్ ఫీలింగ్ లోన్లీ అనమాట. వేరే పిల్లల్ని చూసినప్పుడు అలా వాడు కూడా నాకు కూడా ఉంటే బాగుంటుంది కదా, చెల్లెలు నాకు కూడా ఉంటే బాగుంటుంది కదా సిబ్లింగ్ అన్నట్టు స్టార్ట్ చేశాడనమాట. సో ఎలాగో అలాగా మేము అనుకోకుండా ఈ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేసేవాళ్ళం అండి డెఫినెట్లీ. బట్ అనుకోకుండా ఈ ఇయర్ ఈ గుడ్ న్యూస్ తెలియడంతో వీఆర్ హ్యాపీ. సో ఏ రోజైనా మనం ఇది ఫేస్ చేయాల్సింది అని చెప్పి మేము స్టార్ట్ ప్రిపేరింగ్ అవర్ సెల్ఫ్స్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి చాలామంది నన్ను అడిగిన క్వశ్చన్, సెకండ్ ప్రెగ్నెన్సీ కదా, ఎలా హ్యాండిల్ చేస్తావు, ఇప్పుడు మమ్మీ వాళ్ళకు కూడా దూరం ఉన్నావు, శివ వల్ల అవుతుందా, వాడిని చూసుకుంటూ చేసుకోవడం అవుతుందా, ఇవన్నీ నా క్లోజ్ ఫ్రెండ్స్ కానివ్వండి, రిలేటివ్స్ వీళ్ళు అడిగారనమాట, ఎలా చేసుకుంటావు ఏంటి అని చెప్పి. ట్రస్ట్ మీ గైస్, ట్రస్ట్ యువర్ పార్ట్నర్, ట్రస్ట్ యువర్ ఫ్యామిలీ, ట్రస్ట్ యువర్ సెల్ఫ్. నేను చేయగలుగుతాను అని మీరు ట్రస్ట్ చేసుకుంటే డెఫినెట్లీ ఎవ్రీథింగ్ విల్ బీ ఈజీ. మనం ఏదైనా ఒక పాయింట్లో లో అయిపోతున్నాము ఆర్ ఎల్స్ మన వల్ల అవ్వట్లేదు అంటే డెఫినెట్లీ మమ్మీ వాళ్ళు వస్తారు. 1-2 days వాళ్ళతో టైం స్పెండ్ చేయడం తర్వాత ఎవ్రీథింగ్ గోస్ వెల్, నార్మల్. సో మనము మన లైఫ్ని ఇలానే ఉండాలి అని అనుకుంటే అలానే ఉంటుంది. కొంచెం టఫ్ ఫేసెస్ని కూడా ఫేస్ చేస్తే అవి కూడా మనము చూడొచ్చు అనమాట. సో నాకు ఫస్ట్ ప్రెగ్నెంట్ అని తెలియగానే నాకు కొంచెం భయం వేసింది, మమ్మీ వాళ్ళకి దూరం ఉన్నాను, ఎలా చేసుకుంటాను ఏంటో అని చెప్పి. బట్
డే 1 నుంచి ఇప్పటి వరకు నా హస్బెండ్ నాకు 100కి 100% సపోర్ట్ చేస్తూ వస్తున్నాడు. తనకు అయినంత వరకు ఈజ్ డూయింగ్ సో మచ్ వర్క్. షర్వెన్ని హ్యాండిల్ చేయడం కానివ్వండి, కేర్ తీసుకోవడం కానివ్వండి, చాలా అంటే చాలా హెల్ప్ చేస్తున్నాడు అనమాట. సో ఎప్పుడైతే మీ పార్ట్నర్ ఇలా హెల్ప్ చేస్తుంటాడో మనకి ఎవ్వరు గుర్తురారు. అండ్ మన మమ్మీ వాళ్ళు ఎలాగైనా డైలీ కాల్ చేయడం కానివ్వండి, ఇప్పుడు మళ్ళీ ఒక 1-2 మంత్స్లో మా మమ్మీ వాళ్ళు వస్తారు, మధ్యలో మధ్యలో చూస్తూ ఉంటాము. సో అలా మన ప్రెగ్నెన్సీ కంప్లీట్గా ఫార్వర్డ్ వెళ్తూనే ఉంటుందన్నమాట. సో ఈ టైంలో మనము బాధపడడం కన్నా హ్యాపీగా ఏదైతే ఉందో వాటితోటి మనం కొంచెం బ్యాలెన్స్డ్గా ఉంటే ఇట్ విల్ బీ గుడ్ అని అనిపిస్తుంది నాకు. సో యా, నా సెకండ్ ప్రెగ్నెన్సీ కాబట్టి నేను ఏమనుకున్నాను, ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఎలా ఉంటుందో సెకండ్ ప్రెగ్నెన్సీ కూడా అలానే ఉంటుందో అని అనుకున్నాను. బట్ నో, అసలు ఫస్ట్ ప్రెగ్నెన్సీకి సెకండ్ ప్రెగ్నెన్సీకి అస్సలు సంబంధం లేదనమాట. నాకు వామిట్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి ఫస్ట్ ట్రైమిస్టర్లో. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటుంది నా ఫేస్ అని చెప్పి. అప్పుడు ఉన్నట్టే ఉంటుంది కదా, హ్యాపీగా చిల్, నేను చేసుకోగలుగుతాను, నేను మేనేజ్ చేసుకోగలుగుతాను అనుకున్నాను. బట్ ఇట్ ఈజ్ టఫ్ యాక్చువల్లీ. ఫస్ట్ ట్రైమిస్టర్ అంతా కొంచెం టఫ్గా ఉంది నాకు. అండ్ ఐ ఆమ్ గోయింగ్ వెరీ స్లో అనమాట. చాలా జెంటల్గా హ్యాండిల్ చేస్తున్నాను అన్నీ. శివ కేర్ తీసుకుంటున్నాడు. అండ్ మేము కుక్ని కూడా పెట్టేసుకున్నాం అనమాట, ఎందుకంటే నాకు ఆ స్మెల్స్ కూడా పడట్లేదు, వామిట్స్ అయిపోతున్నాయి కాబట్టి కుక్ని కూడా పెట్టుకున్నాము. సో ఇలా మేము బ్యాలెన్స్ చేసుకుంటున్నాము ఎవ్రీథింగ్. సో స్లోగా జెంటల్గా వెళ్తున్నాము. హాస్పిటల్ విజిట్స్ కానివ్వండి, స్కాన్స్, ఎవ్రీథింగ్ డాక్టర్ ఏది చెప్తే అది మనము బ్లైండ్గా ఫాలో అయిపోవడం చాలా బెస్ట్ అండి. మన ఓన్ సలహాలు మనం గూగుల్ చేసేసి ఇలా చేస్తే బెటర్, అలా చేస్తే బెటర్, వాళ్ళు అది చెప్పారు, వీళ్ళు ఇది చెప్పారు, ఇవన్నీ వినడం కన్నా డాక్టర్ మీ గైనిక్ ఏది చెప్తే అదే వినండి. మీ గైనిక్ ఏది ఫాలో అవ్వమంటే అదే ఫాలో అవ్వండి. అంతకన్నా బెస్ట్ థింగ్ అసలు ఇంకేది ఉండదు. మన గైనిక్ మనకు ప్రాపర్ థింగ్స్ అనేవి ముందు పెడుతుంది అనమాట. నా గైనిక్ మాత్రం అమేజింగ్ స్పూన్ ఫీడ్ లాగా నాకు ప్రతి ఒక్క విషయం చెప్తుంది అనమాట. సో దాన్ని బట్టి నేను బ్లైండ్గా ఫాలో అయిపోతూ ఉన్నాను. సో ఈసారి ఐ ఆమ్ రియల్లీ మేనిఫెస్టేటింగ్ ఫర్ ఎ గర్ల్, బేబీ గర్ల్ కోసం. సో చూడాలి, ఎందుకంటే నా ప్రెగ్నెన్సీ అంత డిఫరెంట్గా ఉంది. ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఒకలాగా ఉంది, ఇదంతా డిఫరెంట్గా ఉంది కదా. సో ఇంకా లోపల ఆశ ఎక్కువైపోతుంది అనమాట నాకు. సో ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది కదా, పాప వస్తుందేమో అని చెప్పి ఐఎమ్ రియల్లీ మేనిఫెస్టేటింగ్ ఫర్ ఇట్. సో అదనమాట. నేనైతే స్కానింగ్స్, వాట్ ఎవర్ డాక్టర్ విజిట్స్, ఇవన్నీ నాకు డాక్టర్ ఎలా చెప్తే అలానే చేస్తున్నాను. సో నా ఫస్ట్ ట్రైమిస్టర్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది మీరు వీడియోలో చూసేయచ్చు. లైక్ ఇప్పటి నుంచి కొంచెం రెగ్యులర్ వ్లాగ్స్ పెడుతుంటాను. నేను ఏమనుకున్నానంటే వాట్ ఐ ఎయిట్ ఇన్ ఏ డే, ఇలా కామన్ వీడియోస్ కాకుండా లెట్ మీ కమ్ విత్ కంటెంట్ వీడియో. లైక్ నేను నా ప్రెగ్నెన్సీలో ఏవేవైతే కొత్త విషయాలు తెలుసుకుంటున్నానో, ఏవేవైతే నాకు భయం ఇచ్చాయో, దాని తర్వాత వాటి వల్ల వచ్చిన సొల్యూషన్స్, పాజిటివిటీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అవన్నీ నేను వీడియోస్ రూపంగా మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది ఈ ప్రెగ్నెన్సీ ఫేజ్ని చాలా స్ట్రెస్గా ఫీల్ అవుతారనమాట. నేను స్ట్రెస్ అయిన కొన్ని థింగ్స్ అవి అంత స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పనికే నేను ట్రై చేస్తున్నాను అనమాట. సో యా గైస్, దిస్ ఈజ్ అబౌట్ మై ప్రెగ్నెన్సీ వీడియో. సో ఐ హోప్ ఇప్పటి నుంచి అన్ని వీడియోస్ కొంచెంగా పోస్ట్ చేస్తూ ఉంటాను. ఐ విల్ ట్రై మై బెస్ట్. అన్నీ కవర్ చేస్తాను. లైక్ అవుట్ఫిట్స్ దగ్గర నుంచి వాట్ ఆల్ ఐఎమ్ టేకింగ్ కేర్, ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాను, ఎలా ఉండబోతున్నాను, ఎలా మేనేజ్ చేస్తున్నాను ఒక కిడ్ తోటి వితౌట్ ఎనీబడీస్ హెల్ప్ అని నేను అసలు అనొద్దు. ఐఎమ్ టేకింగ్ 100% హెల్ప్ ఆఫ్ మై హస్బెండ్. పాపం తను చాలా చేస్తున్నాడు, ఆఫీస్కి వెళ్తూ ఇంట్లో మేనేజ్ చేస్తూ. మై గాడ్, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు శివ దగ్గర నుంచి ఇది. బట్ యా, 100% సపోర్ట్ ఇస్తున్నాడు పాపం. సో తన హెల్ప్ వల్ల మేము యాజ్ ఎ పేరెంట్స్ ఎవ్వరి హెల్ప్ తీసుకోకుండా మేము మేనేజ్ చేస్తున్నాం అన్నది నేను అప్పుడప్పుడు వీడియోస్లో ఇంక్లూడ్ చేస్తూ ఉంటాను. అండ్
మనకు యాంగ్జైటీ, స్ట్రెస్ వచ్చినప్పుడు నేను ఏమేం చేస్తున్నానో అవి తగ్గించుకోనికి ఐ ట్రై ఎవ్రీథింగ్ టు పోస్ట్ ఫ్రమ్ నౌ. సో యా గైస్, దిస్ ఈజ్ అబౌట్ ఆల్ దిస్ వీడియో అండ్ మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు డెఫినెట్గా కావాలి ఈ త్రూ అవుట్ ప్రెగ్నెన్సీలో. సో నేను ఎక్కడ మా వాళ్ళకి దూరంగా ఉంటున్నానన్న థాట్ నాకు రాకుండా ఈ వీడియోస్ నాకు హెల్ప్ అవుతాయని నేను అనుకుంటున్నాను. సో యా గైస్, దిస్ ఈస్ అబౌట్ దిస్ వీడియో. హోప్ యూ ఆల్ లవ్డ్ ఇట్. మీ లవ్ని షవర్ చేస్తూ ఉండండి నా పైన. ఐ రియలీ వాంట్ టు ఎంజాయ్ దిస్ సెకండ్ ప్రెగ్నెన్సీ జర్నీ. So yeah, hope you all loved it. Thank you so much for watching. See you all in next video guys. Bye bye.